మేడిగడ్డ నింపితే భద్రాద్రి రాముడు ఉండడు. 44 గ్రామాలు కొట్టుకుపోతాయి, రాముడు కూడా కొట్టుకుపోతాడు. ఇట్స్ ఎ బిగ్ జోక్ అండి. అంటే రేవంత్ రెడ్డి ఇది నిజంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ఈ టీవీ సాక్షి టీవీ చూస్తున్న ప్రజలకు రేవంత్ రెడ్డి ఎంత అవగాహన రహిత్యం అనుకోవాలన్నా, అతి తెలివితేటలు అనుకోవాలా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ఆడుతుండా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడిగడ్డ, సరే మేడిగడ్డ అయితే మేము మూయమని చెప్పలేదు, అన్నారం సుందిల్లా మూసి నీళ్ళు ఎత్తమని చెప్పాం. అన్నారంలో నిల్వ చేసేది 5 టీఎంసీలు, సుందిల్లలో నిల్వ చేసేది 3 టీఎంసీలు, 5ను 3 8 టీఎంసీలు. 8 టీఎంసీలు అంటే 88,000 క్యూసెక్కులు. ఓకే, ఏమీ కాదు. ఫర్ సేక్ ఆ 88,000 క్యూసెక్కులు ఒకేసారి నదిలోకి వెళ్ళినాయి, ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, 88,000 క్యూసెక్కులు ప్రవహిస్తే ఆ నదికి ఏమవుతుంది? పోయిన సంవత్సరం 15 లక్షల క్యూసెక్కుల వరద గోదావరిలో పోయింది. రాముడు భద్రమేనా? రాముడు 100% భద్రం కదా. 44 గ్రామాలు భద్రమేనా? 44 గ్రామాలు భద్రం. ఇంకా మీకు ఇంకో మాట చెప్తా, 2022వ సంవత్సరం, దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. ఎవరైనా గూగుల్లో పోయి 2022లో వాట్ ఈస్ ద ఫ్లడ్ ఆఫ్ గోదావరి ఎట్ భద్రాచలం అని చూడండి, ఎవరైనా గూగుల్ చేయండి. 2022లో 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చింది. అంటే 29 lakh క్యూసెక్ ఫ్లడ్ అంటే 250 టీఎంసీ. 250 టీఎంసీల నదిలో ప్రవహిస్తే రాముడు భద్రం, 44 గ్రామాలు భద్రం. 8 టీఎంసీలు. ఇప్పుడు ఎంత? 5 అన్నారం, 3 సుందిల్లా. 8 టీఎంసీలు పోతే ఏమవుతుంది? 250 టీఎంసీలు వస్తేనే రాముడు 44 గ్రామాలు భద్రంగా ఉంటే ఈ 8 టీఎంసీలతో రాముడికి అన్యాయం అవుద్దా? అయినా రాముడికి అన్యాయం బీఆర్ఎస్ చేస్తుందా? అంటే రేవంత్ రెడ్డి మరి ఎవరికి అన్యాయం చేయాలని ఎవరు చూస్తున్నారంటున్నారు? కేవలం రాజకీయం. అందరికి అర్థమైందండి, ఇవాళ తెలంగాణ రైతులందరూ అర్థం చేసుకున్నారు. కేవలం రాజకీయాల కోసమే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఫ్రస్ట్రేషనే చూపిస్తుంది కదా. ఇవాళ సింపుల్గా ఒక విలేకరు క్వశ్చన్ అడిగిండ్రు రేవంత్ రెడ్డి, ఏమని? మరి ఎల్లినినో వచ్చింది, తీవ్రమైనటువంటి దుర్భిక్షం ఉంది, దీన్ని ఎలా మీరు ఫేస్ చేస్తారు, ఈ కరువు నుంచి రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ఒక జర్నలిస్ట్ అడిగితే ఆయన ఏమంటాడు? హరీష్ రావుది, కేటీఆర్ని కోసి వాళ్ళ రక్తం పంటల మీద చిల్లుతే పంటలు బండుతాయి. కెన్ ఏ సీఎం స్పీక్ లైక్ దట్? ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడడం తగునా? అంటే దాన్ని బట్టి ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అనేది. సమాధానం ఉంటే, సత్తా ఉంటే, విషయం ఉంటే మాట్లాడతారు. విషయం లేనప్పుడు ఏమవుతుంది? ఇలాంటి మాటలు మాట్లాడతారు. దానివల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏమర్థమైందంటే రేవంత్ రెడ్డి కావాలనే నీళ్ళు ఎత్తుతలేడు. ఇక్కడ ఇంకోటండి, ఇది సాగునీరే కాదు, ది డేంజర్ ఈజ్ మనకు ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి సిస్టమ్ అంతా నడుపుతాం. ఆ ఎల్లంపల్లి మీద ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ దాని మీద ఉంటుంది, దానికి 5 టీఎంసీల నీళ్లు కావాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎల్లంపల్లి మీద ఆధారపడుతుంది, దానికి 5 టీఎంసీలు కావాలి. రేపు ఇప్పుడు ఎల్లంపల్లిలో నీళ్ళే లేవు. రేపు కొద్ది రోజుల్లోనే హార్డ్లీ 3-4 టీఎంసీలే ఉన్నాయి. రేపు ఈ నీళ్లు లేకపోతే ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి ఆగితే రాష్ట్రం అంధకారం అవుతుంది. సింగరేణిలో విద్యుత్ ఉత్పత్తి ఆగితే రాష్ట్రం అంధకారం అవుతుంది. హైదరాబాద్కు 10 టీఎంసీల మంచినీళ్ళు ఎల్లంపల్లి నుంచి రావాలి. నువ్వు మొండికి పోయి ఎల్లంపల్లి నింపుకోకపోతే రేపు హైదరాబాద్లో మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో 1000 ట్యాంకర్లు కొనుక్కొని ప్రజల భారం పడతా ఉంది. ఇలా అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు కానీ, మొన్నటిదాకా 5,000 బిల్లు వచ్చేది, ఇప్పుడు 30,000 40,000 బిల్లు, వాటర్ బిల్ అవుతుందని గొగ్గోలు పెడతా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి పిచ్చితనం వల్ల, మూర్ఖత్వం వల్ల, రాజకీయ కారణాల వల్ల ఇటు హైదరాబాద్ కానీ, అటు విద్యుత్తు కానీ, ఇటు త్రాగునీరు, అటు సాగునీరు, రైతాంగానికి ద్రోహం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అందువల్ల మేము ఒకటే చెప్పినాం, రేవంత్ క్రెడిట్ కావాలంటే నువ్వు తీసుకో, రాజకీయాలు పక్కన పెట్టు. ఇలాంటి కరువు పరిస్థితుల్లో ఇవాళ దేశంలోనే అతి తక్కువ నీటి నిల్వ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాయి అనేక సంస్థలు, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. ఈ టైంలో మేల్కొనాలి కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.